तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरां नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपं। శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో 3వ అధ్యాయం. శ్రీ సుకోవాచ ఏవమేతం నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం. సుఖదేవుడు చెప్తున్నాడు పరీక్షిత మహారాజుతోటి, ఓ పరీక్షిత మహారాజా, మానవులు బుద్ధిమంతులను మరణమునకు సిద్ధముగానున్నవారును అగు మానవుల కర్తవ్యమును గూర్చి నీవు నన్ను అడిగితివి. మానవులందరిలో కల్లా ఎవరికైతే ఈ విధముగా నిశ్చయాత్మక బుద్ధితోటి స్వతసిద్ధులై ఉన్నారో, దేనికి? మరణానికి. వాళ్ళు ఏమి చేయాలని అడిగావు నువ్వు. దానికి కర్తవ్యం ఏమిటని చెప్పాను. కర్తవ్యం ఏమిటి? కర్తవ్యం అంటే కర్తవ్యం ఏం చెప్పాడు? తస్మాత్ భారత సర్వస్వ తస్మాత్ సర్వాత్మాన్ రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యస్య స్మర్తవ్యో భగవాన్ రుణాం. సమాధానం చెప్పారు. హరికథా శ్రవణమే
వారి కర్తవ్యమని చెప్పి తిని, మహారాజా నీవు నన్ను మరణింపదలిచిన మానవులు ఎవరు కోరుకుంటారా? మరణింపదలిచిన మానవులు ఎవరం కూడా సావను కూరుకోమండి. కానీ అందరం కూడా వదిలిపెట్టాలి కాబట్టి దానికి సిద్ధమై ఉండాలి దానికి. ఎందుకంటే ఇది అనివార్యము. మానవుడు చేయదగిన పనుల గురించి అడిగితివి, దానికి సమాధానముగా యోగమునకు సంబంధించిన 2 మార్గములు నీకు వివరించుతిని. సద్యోముక్తి, క్రమముక్తి. అంటే మన ఇష్ట ప్రకారము ప్రాణాన్ని బయటికి తల్లి పెట్టి పంపించేయడం, అంతే కదా. మరి ఆసనంలో కూర్చొని సమాధి చేసి అన్ని కూడా నియమించి బిగబెట్టి సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం గుండా దాన్ని బయట పంపించేయనమాట వివరించారు. ఎప్పుడైనా అదృష్టము వలన జీవులలో ఎవరు మానవ జన్మమును పొందిరో, ఎప్పుడైనా అదృష్టవశమున మానవ జన్మ పొందినట్లయితే, మనందరూ మానవులే కదా, మరి ఎంత గొప్ప దృష్టి చేసుకున్నాము, అయినా కూడా తెలుసుకోలేకపోతున్నా. ఏం చేయాలిట? ఆ మానవులలో ఎవరు మళ్ళీ బుద్ధిమంతులు, ఇంకా నువ్వు వారిలో ఎవరు నీ వలె, అంటే ఎవరి వలె? పరీక్ష మహారాజు గారి వలె మరణాసన్నులయ్యున్న ఇందులో అట్టి వారికి హరికథామృత శ్రవణ కీర్తన స్మరణాదులే విహితములయ్యున్నవి. చెప్పలేం ఎప్పుడు వచ్చేస్తున్నాం ముత్యం. ఒక్క సెకండ్లో మనం చేయాలంటే సరిపోతుందా? అది చేయాలంటే ముందు ఆసనం కూర్చోవాలన్నాడు. ప్రత్యాహారము, ధ్యానము, ధారణము. మరి అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం ఎక్కడ చేస్తామట? అంత బాహ్యేంద్రియం కూర్చుంటే లేకపోతే డబ్బా అంతరింద్రియం ఎక్కడ? అందులో సమయం కూడా భగవంతుడు సమయం ఇస్తుందా? అయ్యయ్యో నిన్న మాతో బాగానే మాట్లాడాడండి, అయ్యో ఇలా వచ్చి అలా వెళ్ళిపోదు. తింటూ చెప్పలేము. సమయం కూడా ఉండని చెప్పుకొస్తాను, కాస్త ఇంటాడేసి వస్తాను, కాసేపు ఉండి నాకు 5 నిమిషాలు ఉంటూ ఉంటారా? దాన్ని గౌరీ మడి యాత్ర ఎవరికి ఆగదు. కాబట్టి ఏం చేయాలట? అట్టి వారికి హరికథా శ్రవణం మాత్రమే. ఎందుకంటే వినినంతనే, పిలిచినంతనే భగవంతుడు పలుకుతాడు. ఇవే విహితములైనవంటే, విహితం అంటే ఏమిటి? నిర్దేశింపబడినవి అవే చేయాలి. నాస్త్యేవ 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 గతిరన్యథ బ్రహ్మవర్. సరే, ఇంకా లోకంలో చాలా కాలం ఉందాం అనుకుంటారు. ఇంకా మీరు చాలా కాలం ఉన్నాయి, కానీ చిన్న వయసు కదా, పెద్దలు చూసుకుంటారు. మరి ఏం కావాలయ్యా? రకరకాల కోరికలు ఉన్నాయి. ఏ కోరికలతో కలిగితే ఏ దేవతలను మనం అర్చించాలి చెబుతున్నారు. బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణ పతిం ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతిం దేవీ మాయాంతు శ్రీకామస్తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోధ వీర్యవాన్. ముందు అసలు మనకి ఏం కావాలో కోరుకోవాలి అనుకోవాలి. ముందు అసలు ఇది వెళ్ళిపోతుంటే ఎలాగట? మీకు ఏం కావాలో మనం నిర్ణయించుకోవాలి. మనకే తెలియదు. కాబట్టి ముందు అసలు రాసుకొని ఏ కోరికలు ఉన్నాయి, ఆ కోరికల్లో వాళ్ళే మనకి ఏది ముఖ్యమైనటువంటిది, దానికి ఏం చేయాలి? అంటూ పోవడం, అడిగేయడం, కొబ్బరిని కొట్టడం. శాస్త్రం చెప్పింది ఎవరి దగ్గరికి వెళ్ళాలో నిర్దేశించింది. ఇక్కడ భగవంతుడు పెద్ద ఆఫీసు పెట్టాడు, అందులో కౌంటర్లు పెట్టాడు. ఆ కౌంటర్లో మీరు వెళ్ళాలి, బోర్డు కూడా ఉన్నాయి. ఎవరు ఏ కోరిక మీకు ఉంది ఆ కౌంటర్లోకి వెళ్ళండి. ఆయన నిష్ఠులైన కౌంటర్కి వెళ్ళారనుకోండి మోసమే, అంతే కదండి. తిరుపతి లడ్డూలు కొనాలంటే లడ్డూలు కౌంటర్లో వెళ్ళాలి. బయట పెట్టేవాడి దుకాణం అక్కడ పెడితే ఉంటుందా? ఆ విధంగా భగవంతుడు శాస్త్రాన్ని ప్రకారము ఏ ఏ దేవతలకి ఎటువంటి కోరికలు నిర్వర్తించేటువంటి అధికారం ఇచ్చాడో వాళ్ళని మనం సంప్రదించాలి. అపరాల కొట్టులోకి వెళ్తే బంగారు కావాలంటే ఇస్తారా వాడు? లేదా మందు కొట్టే పెట్రోల్ పోస్తాడా?
కాటికి వెళ్ళి అడగాలన్నమాట. కాబట్టి ఏం చేయాలిట? బ్రహ్మ తేజస్సును కోరేటువంటి వ్యక్తి, ఎవరికైతే బ్రహ్మ తేజస్సు కావాలి, బ్రాహ్మణత్వం కావాలనుకుంటారో వాళ్ళు వేదపతియకు బ్రహ్మదేవుని, బ్రహ్మగారిని పూజించాలి. ఇంద్రియముల పటుత్వమును కోరువాడు ఇంద్రుని చెయ్యాలి. మనకు కావాలి విటమిన్స్ వాడుతూ ఉంటాం, అదేం పని చేయవండి. ఎన్ని వాడితే కూడా మళ్ళీ కళ్ళజోడు కావాలి, మిషన్ పెట్టుకుని పని చేయవు. మరి ఏం చేయాలి? వాటికి దేవత ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడు పూజించినట్లయితే ఇంద్రియ పటుత్వం ఉంటుంది. సంతానమును కోరువాడు ప్రజాపతులను సేవింపవలెను. ఇంకా శ్రీకాముడు, 2 రకాల స్త్రీలు ఉన్నాయి. ఒకటి ధన సంపదలు, రెండవది అందమైన భార్య. అన్ని కూడా దుర్గాదేవిని తపస్సు చేయాలి. తేజస్సును కోరువాడు అగ్నిని, ధనమును కోరువాడు అష్టవసువులను, బలమును కోరువారు పరాక్రమవంతులు రుద్రులను ఆరాధింపవలెను. అసులందరూ కూడా లోకాన్ని జయించడం కోసం శివుడిని ప్రార్థిస్తూ ఉండేవారు. తక్కువ వాళ్ళకి జ్ఞానం ఉంది. కాబట్టి పరాక్రమం కావాలంటే రుద్రుని ఆరాధించాలి, బలాన్ని కావాలనుకున్న రుద్రుని ఆరాధించాలి, ధనం కావాలంటే అష్టవసువులని సేవించాలన్నమాట. అన్నాద్యకామస్త్వదితం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామ సాధ్యాన్ సంసాధకో విశాన్ ఆయుష్కామో అశ్వినౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్టాకామ పురుషో రోదసీ లోకమాతరౌ. అన్నాదులను కోరువాడు అదితిని. అదితి ఎవరు? ఎవరు తల్లి? స్వర్గమును కోరువాడు ద్వాదశాదిత్యులను, రాజ్యాభిలాషమైన వాడు విశ్వ సర్వదేవతలను, కృషి వాణిజ్యాదులను కోరువాడు సాధ్యులను పూజింపవలెను. ఆయుష్ను కోరువాడు అశ్విని దేవతలను, పుష్టిని కోరువాడు పృథివిని, ప్రతిష్టను అభిలషించువారు లోకమాతలైన ద్యావా పృథువులను, స్వర్గము పృథివిని ఆరాధించాలి. మన ఇష్టం ఏమండి? మనకు కావాల్సిన కోరికలు ఇష్టం లేవా? అలాగే వినండి, అన్నీ ఉంటాయి. రూపాభికామో గంధర్వాన్, స్త్రీకామో అప్సర ఊర్వశీం, ఆధిపత్య కామ సర్వేషాం యజేత పరమేష్ఠినం, యజ్ఞం యజేత్ యశస్కామ కోశకామ ప్రచేతసం, విద్యా కామస్తు గిరిసం, దాంపత్యార్థ ఉమాం సతీం. సౌందర్యమును కోరువాడు గంధర్వులను సేవించాలి, స్త్రీను కోరువాడు ఊర్వశిని అను అప్సరసను అర్చింపవలెను. జనుడిపై ఆధిపత్యమును కోరువాడు పరమేష్ఠి బ్రహ్మదేవుణ్ణి పూజించాలి. యశస్సును అభిలషించువాడు యజ్ఞమును, విష్ణువును. అందుకనే పాండవుల చేత భగవంతుడు యజ్ఞాలు చేయించాడు. రాజులందరూ కూడా పూర్వకాలం యజ్ఞాలు చేసేవారు. యజ్ఞముల వాళ్ళు ఎవరైనా విష్ణువుని ఆరాధించేవారు. ఎందుకు? యశస్సు, వాళ్ళ గొప్ప కీర్తి, వాళ్ళ వంశకీర్తి. ఆ చంద్రతారార్కం వర్ధయేత్ చేస్తూ ఉంటారు. ధన సంచయమును కోరువాడు ప్రచేతసుని వరుడుని, విద్యను కోరువాడు శివుని, దాంపత్యమును కోరువాడు ఉమాదేవిని పూజింపవలెను. ధర్మార్థగుత్తమ శ్లోకం తంతుం తన్వం పితృయజేత్, రక్షాకామ పుణ్యజనానోజస్కామో మరుద్గణాం, రాజ్యకామో వసూన్ దేవాన్ నిరుతిం త్వభిచరం యజేత్, కామకామో యజేత్ సోమాం అకామ పురుషం పరం. ధర్మమును అర్థించువాడు ఉత్తమ శ్లోకుడాగు విష్ణువుని, ధర్మం కాదు విష్ణువుని. సంతానాభివృద్ధిని కోరువాడు పితృగణములను. అందుకు చేసేవాళ్ళు పితృగణం ఎందుకు చేయాలిట? వంశము అభివృద్ధిలోకి వస్తుంది, లేదా సంతానము చక్కగా ఉంటుందన్నమాట. సంతానానికి అభివృద్ధి కావాలి అంటే పితృదేవతలను ఆరాధించాలి. కర్మనిస్తున్నారు. బాధా నివృత్తి కోరువాడు యక్షులను, బలమును కోరువాడు మరుద్గణమును భజింపవలెను. రాజ్యమును కోరువాడు మనువులను, శత్రుమరణమును కోరువాడు
నిర్వృతి రాక్షసుడు ఒక ఉన్నాడు, అదే అభిచారి పూజ అంటూ ఉంటారు. అవన్నీ చేసినట్లయితే సంతృప్తి చెందినవాడై వా అంటూ వస్తాడకూడదు. ఏం చేయమంటారు అన్నప్పుడు చెప్తే వెళ్ళి వాళ్ళ స్వామి చేస్తారన్నమాట. శత్రువుల యొక్క మరణం కావాలనుకున్నట్లయితే ఆ నిర్వృతుడు వాడి యొక్క ఆరాధన. భోగములను కోరువాడు సోముని. సోముడు అంటే ఎవరు? చంద్రుడు. కోరికలు లేనివాడు పరమ విష్ణువుని పూజించాలి. కోరికలు లేనివాడు విష్ణువుని. అకామ సర్వకామోవా మోక్ష కామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. అయ్యా మా చాలా కోరికలు ఉన్నాయండి, కానీ కౌంటర్లో పేర్లు లేవు, ఎక్కడికి వెళ్ళమంటారు? లేదా మా కోరికలు ఏం లేవండి, నాకు తెలిసి మీకు ఏమిస్తారేమో నాకు తెలియదు, మీరేమండి అని అంటారా? అలా అయితే నిష్కాముడు అంటే కోరిక లేనివాడు, సకాముడు కోరికలు ఉన్నవాడు ఎవరైనా సరే ఉదారమైన బుద్ధి కలవాడు. ఉదార బుద్ధి అంటే ఏది ఇస్తే తీసుకుంటానండి, ఏది ఇస్తే యథాలాభ సంతృప్తి అన్నమాట. ఈ విధంగా అన్ని రకముల కోరికలు ఉన్నవాడు లేదా కోరికలు లేనివాడు, ఏం కోరిక కావాలో తెలుసుకోలేకుండా ఉండేటువంటి నిర్ణయించుకోలేనటువంటి వాళ్ళు ఏం చేయాలిట? మోక్షమును కోరువాడు భక్తి యోగము చేతనే పరమ పురుషుని భజింపవలెను. భక్తి యోగ మార్గము ద్వారా భగవంతుడిని అర్చించినట్లయితే అన్ని రకాల కోరికలు తీరడమే కాకుండా ఆ కోరికల యందు ఉండేటువంటి అభిలాషని పక్కన పెట్టి భగవంతుడు చక్కగా తన యొక్క పాదపద్మాలను ఇస్తాడు. కాబట్టి సేఫెస్ట్, మోసమే లేదండి ఇందులో. మిగతావైతే ఉన్నాయి, అవి మన యొక్క కష్టములు వచ్చిన మాత్రం సహాయం చేస్తాం. మనం పోయిన తర్వాత వస్తే సార్ మనకి డిపాజిట్లు. అలా కాదు, ఈ విష్ణు ఆరాధన అనేటువంటిది మనకి అన్ని రకాల కోరికలు ఉన్నా చేయొచ్చు, కోరికలు లేకపోయినా చేయొచ్చు. ఉదారమైనటువంటి బుద్ధి ముందు కలిగి ఉండాలి, చేయాలి. విష్ణు ఆరాధన చేసినట్లయితే చక్కగా మనకి అన్ని భగవంతుడు ఇస్తారు. ఏతావానే వయజతాం యజతామిహ నిశ్రేయసోదయః భగవత్యచలో భావో యద్భాగవత సంగతః. ఇంద్రాదులైన నానా దేవతలను ఉపాసించు వారికి ఈ భూమి యందు భగవద్భక్తుల సాంగత్యము చేత భగవానుడగు అచ్యుతుని యందు స్థిరమగు భక్తి కలుగును. ఏమన్నారు? ఇంద్రాదులైన నానా దేవతలను పూజించే వాళ్ళకి వాళ్ళ యొక్క భాగ్యము వలన కనుక ఈ భూమి యందు భగవద్భక్తుల యొక్క సాంగత్యం కలిగినట్లయితే వాళ్ళకి ఆ సాంగత్య ఫలితముగా భగవంతుడు అచ్యుతుని యందు స్థిరమగు భక్తి కలుగును. దాని వలననే సర్వశుభములు సిద్ధించును. కాబట్టి ఒక్క భగవంతుడి యందు భక్తి యోగము అవలంబించినట్లయితేనే అన్ని చోట్ల కూడా అన్ని రకాల శుభాలు మనకి చేకూరతాయి, కలుగుతాయి. జ్ఞానం యదా ప్రతి నివృత్త గుణోర్మి చక్రం ఆత్మ ప్రసాదముత యత్ర గుణేశ్వ సంగ కైవల్య సమ్మత పథస్త్వధ భక్తి యోగ కో నిర్వృతో హరికథాసు రతిన్న కుర్యాత్. భాగవతుల వలన హరికథలను వినుచుండగా జ్ఞానము కలుగును. ఎందుకు కూర్చొని మనం వింటాము? వినాలి, వింటున్నాం అంతేనా? అలా కాదుట. భగవత్ కథలు చక్కగా వింటున్నట్లయితే క్రమక్రమ మనం చేసేటువంటి హరినామ ఇటు చూస్తున్నారు అందరం, నాకే చూడండి అక్కడే ఉన్నాయి. అదే మరి రావణ పిడకలు పెట్టండి. ఏం చెప్పాను నేను ఇప్పుడు ఏం చెప్పాను? తిట్టారండి. అలా అయితే అలాగా గొంతుకు పోతుంది. నాకేనా గట్టిగా చెప్తున్నాను, వినకపోతే అలాగా. ఏకాదశి వైగే వేళ హరే కృష్ణ భాగవతుల యొక్క సాంగత్యములో కూర్చొని భగవత్ కథలు వింటూ ఉండాలి.
వింటే ఏమవుతుంది మనకి? జ్ఞానము కలుగుతుంది. సంబంధ జ్ఞానం కలగాలని చెప్పుకున్నాం కదా. మనకి ముందు ఇవే మన పద్ధతి ప్రకారం సంబంధము, అభిధేయము, ప్రయోజనము. సంబంధం కలగాల మనకి. ఎవరితోటి? భగవంతుడు. భగవత్ సంబంధం కలగాలి. ఆయన తెచ్చుకోవాలా? ఎంత పరిమాణం డబ్బులు ఇస్తాడు ఆయన? ఎన్నేళ్ళు సేవించాలి? మనకు వస్తే ఏం లాభం? అవన్నీ తెలుసుకోవాలి కదా. మరి ఎక్కడ దొరుకుతాయి మనకి? కథల్లో దొరుకుతాయి. కాబట్టి భగవత్ కథలు కానీ వింటున్నట్లయితే మనకి తత్వజ్ఞానం తెలుస్తుంది. దాని వలన రాగాదులన్నీ శాంతిని పొందును. ఊరికి లోపల మనస్సు పిచ్చి కోతిలేక దంతులు ఇస్తూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇక్కడ వెళ్ళిపోతాను చనిపోతుంటారు. సరిగ్గా చెప్పడు వీడు, అర్థం అవ్వదు, తిరుగుతూ ఉంటాడు. ఎందుకు చక్కగా మనం పోయి చక్కగా సోఫాలో చదువుకోవచ్చు కదా. లోపల చెప్తూ ఉండదు బుద్ధి, మనస్సు వచ్చే అంటుంది. కానీ ఆ భగవద్ గుణముల్లో కథల్లో ఎటువంటి మహత్యం ఉందంటే వింటూ ఉండగా ఆయన యందు మనకు విధమైనటువంటి ఒక అనురాగం కలుగుతుంది. అందుకోసం వినాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు మనకు అనురాగం కలుగుతుందో క్రమక్రమంగా మనస్సు ఇంకా మెల్లిగా కుక్కగారు ముందు కొత్తగా వెళితే అరుస్తూ ఉంటుంది, కూర్చొనివ్వదు. చక్కగా యజమానితో పక్కన కూర్చున్న తౌజం మొదలటం అనుకోండి, అలా కూర్చుంది, ఇలా ఉంటుంది, తోకాడిస్తుంది. ఏం చేద్దనమాట. ఆ విధంగా మనస్సు కూడా మొదట్లో మనకు కష్టపెట్టినా కూడా క్రమక్రమంగా అది ఆ భగవత్ సంబంధమైన కథలు వినడం వలన అది ఉపశమనం పడుతుంది. రాగం అది ఎటువంటి కోరికలు లేకుండా చక్కగా ప్రశాంతం అవుతుంది అనమాట. శాంతిని పొందును. అప్పుడు రాగాదులని శాంతిని పొందును అంటే ఇంకా కోరికలే ఉండవు. రాగం అంటే అదే కదా. ఇతర విషయములందు మనం పొందిన అభిలాష లేదా వాటి విచ్ఛేదం కష్టము ఇవన్నీ అనమాట. అవన్నీ క్రమక్రమంగా పోతాయి. అప్పుడు శాంతి పొందుతుంది. అప్పుడు ఆత్మ ప్రసన్నమగును. గాలి ఉన్నంత వరకు దీపం రపరపలాడుతూ ఉంటుంది. అదే ఎటువంటి గాలి లేకుండా ఉన్నట్లయితే నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం కేవలము భగవత్ కథలు హరికథ వినడం వలన మాత్రమే ఈ మనస్సు యొక్క చంచలత్వం పోయి నిశ్చలమవుతుంది. అప్పుడు ఏమవుతుందా? ఆత్మ ప్రసన్నంగా ఉంటుంది. ఆత్మ ప్రసన్నము కాగా కైవల్య పథస్వరూప భక్తి యోగము కలుగును. అప్పుడు ఎప్పుడైతే ఆత్మ ప్రసన్నంగా ఉంటుందో ఇంకా అతనికి ఇంకేముందో మనిషి చక్కగా శాంతంగా ఉంటాడు. అదే స్థితప్రజ్ఞస్య కాబట్టి స్థితప్రజ్ఞ, ఆ బుద్ధి స్థిరంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా ఏం లేదు, బింబెత్తుకోవడం మనిషి. అయ్యో ఏమైపోయింది, అయిపోతుంది అంటే ఏమవుతుంది, ఇంకా ఏం అవ్వదు. కాబట్టి అటువంటి ధైర్యం వస్తుంది అనమాట. మృత్యు సమయంలో భయం లేకుండా నిర్భయంగా ఉండాలని చెప్పారు కదా. అది ఎలా వస్తుందంటే ఆత్మ ప్రసన్నం అవ్వాలి. కాబట్టి ఆత్మ ప్రసన్నం బాగా కైవల్య పద స్వరూపకు భక్తి యోగము. కైవల్య పదం అంటే భగవత్ పదములను చేరడానికి మార్గస్వరూపమైన భక్తి యోగం మనకి కలుగుతుంది. అందువలన శ్రవణ సుఖము చేత తృప్తుడైన పురుషుడు ఎవడైనా హరికథల యందు ఏల ఆసక్తిని కలిగి ఉండడు. ఇంత విషయం ఉందని తెలుసుకుంటే ఎవరైనా వదులుతారా? పైసా ఖర్చు లేదండి, కష్టం ఏమీ లేదు, కూర్చుని వినడమే. అందువలన ఏమిటి? శ్రవణ సుఖము చేత. ఒక్కసారి శ్రవణములో సుఖము పాడేస్తూ ఉంటాం. కృష్ణ నీ పేరంతో మధురమురా, నీ నామభజనలో ఎంతటి సుఖము. ఏం తెలుసు మనకి? చెప్పలేమురా. తెలిసే చెప్పడానికి. శ్రవణములో సుఖం ఉంటుందట. ఆ శ్రవణము సుఖము కనుక ఒకసారి రుచి కలిగినట్లయితే ఎవరైనా ఇంకా భగవత్ ఆసక్తి వదిలిపెడతారా? ఆయన కలిగింది కాబట్టి 7 రోజులు కూర్చుని విన్నాడు. ఆ విధంగా శ్రీ సూత గోస్వామి సౌనకాది ఋషులకు పరీక్ష మహారాజు సుఖదేవ కోసం ఏం చెప్పాడో అవన్నీ కూడా ఎక్కడ చెప్తున్నారు? నైమిషారణ క్షేత్రంలో చెబుతున్నారు. శ్రీ సౌనక ఉవాచ ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభ కిమన్యత్ పృష్ఠవాన్ భూయో వైయాసికం ఋషిం కవిం
ఏతచ్చుశ్రూషతాం విద్వన్ సూతనోర్హసి భాషితుం కథా హరికథోదర్కా సతాం స్యు సదసి ధ్రువం. సౌనకుడు పలికెను. పరీక్షణ మహారాజు ఈ విధముగా శుకుడు పలికిన మాటలను విని పరబ్రహ్మదర్శియు శబ్ద బ్రహ్మ నిష్ణాతుడు వ్యాసనందనులకు శుకునిని ఇంకను ఏమని ప్రశ్నించెను. సౌనకాది మాట్లాడుతున్నారు. సూత గోస్వామి, అయ్యా మీరు చెప్పారు బాగానే ఉంది, ఇది పరీక్షణ మహారాజు ప్రశ్న అడిగాడు. శుకుడు చెప్పేశారు. ఆయన ఏమడిగాడు? మూర్ఛముఖం ఉన్న వ్యక్తి ఏమి చేయాలి? అయిపో సమాధానం. మరి తర్వాత ఇంకేం అడిగాడు అడుగుతున్నారు. విద్వాంసుడవగు సూతుడా, అనంతర కథను వినదలిచిన మాకు దయతో నీవు దానిని చెప్పవలసినది. అయ్యా విద్వాంసుడు సూత మహర్షి, తర్వాత అనంతరం ఏమి కథ అయింది భాగవతములో? పరీక్షణ మహారాజు గారు ఇంకేం అడిగారు? సుఖదేవ కోసం ఇంకేం చెప్పాడు? వినాలని మాకు కుతూహలంగా ఉన్నది. ఎందుకంటే భగవద్భక్తుల సభలో జరుగు కథల పర్యవసానము నిశ్చయముగా హరికథ తప్ప వేరొకటి ఉండజాలదు. ఏమిటిటా భగవద్భక్తుల సభలో? అక్కడ భగవద్భక్తి మహాత్మ్యం తెలిపేటువంటి కథ తప్ప అక్కడికే జరగదు. వాళ్ళు ఏమి మిగతా ఏమి అడుగు, ఎక్కడ ఏ రాజు అక్కడ పరిపాలిస్తున్నారు, అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏంది, ఇక్కడ ఏంది ఏం అడుగు వాళ్ళేమి చర్చించుకోరు. భక్తులు ఎప్పుడు కూడా కథమాం తస్య నిశ్చంతి తుష్యంతి చ రమంతి చ. దాని ముందేమిటి? కథయం తస్యమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దాని ముందేమిటి? అలాగా నాకు జ్ఞాపకం. కాబట్టి ఆ విధముగా భక్తులు ఎప్పుడు కూడా నిరంతరం భగవత్ కథలని చెప్పుకుంటూ చర్చించుకుంటూ వింటూ ఆనందాన్ని తృప్తిని పొందుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి వాడిద్దరు భగవద్భక్తులే. ఒక ఆయన బ్రహ్మరాజుడు, ఆయన విష్ణురాజు పరిశీలన బ్రహ్మరాజుడు, సుఖదేవ గోస్వామి. కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క సభలో జరిగేటువంటి కథల యొక్క పర్యవసానము చివరికి తేల్చి చెప్పేది భగవంతుడి యొక్క మహాత్మ్యం, భక్తుల యొక్క మహాత్మ్యమే కదా. హరికథ తప్ప ఇంకొకటి ఉండజాలదు. సవై భాగవతో రాజా పాండవేయో మహారథ బాల క్రీడనకై క్రీడన్ కృష్ణ క్రీడామ్య ఆదదే. పరమ భాగవతుడు మహారథి అయిన పరీక్షణ మహారాజు బాలకునిగా ఉండి ఆట వస్తువులచే ఆడుచూ కూడా కృష్ణ పూజా తిరువముకు క్రీడని స్వీకరించాను. చిన్నప్పటి నుంచి పరీక్షణ మహారాజు గారు ఆయన మహాభాగవతుడు, మహారథి అయినప్పటికీ కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఆడుకున్నా కూడా కృష్ణుడి యొక్క ఆటనే ఆడేవాట. ముఖ్యంగా ఆయన భూమి మీద పడినప్పటి నుంచి అస్తమాను పరీక్ష చేయడమే. నాకు నేను మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే మహానుభావులను దర్శనమిచ్చిన రక్షించాడు, ఆయన ఎవరై ఉంటారు? పరిగిని చూస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన పేరు పరీక్షిత్ మహారాజ్, పరీక్షిత్తు. ఆయన చిన్నప్పుడు ఆటలు కూడా దొంగాట, ఇది దూకుతులాట, ఇవి కృష్ణుడే ఆడుకునేవాడు. నిత్యానంద ప్రభు ఆయన కూడా రామాయణ మహాభారతాది కథలనే వీళ్ళకి నేర్పే ఆడేవాడు. ఆ విధంగా ఆడుకుంటారన్నమాట. కాబట్టి కృష్ణ పూజాదిర్వముకు క్రీడని స్వీకరించేవాడు. వైయాసకిశ్చ భగవాన్ వాసుదేవ పరాయణ గురుగాయ గుణోదారా సతాం సూర్య సమాగమే. భగవానుడకు సుఖమహర్షియు వాసుదేవ పరాయణుడే. ఈయనేమో ఎవరు? మన పరీక్షణ మహారాజేమో పరమభగవతోత్తముడు. ఆటలు కూడా భగవంతుడి యొక్క లీల అనుసరిస్తూ ఆడుకునేవాడు. చెప్పేటువంటి ఆయన సుఖదేవ గోస్వామి సుఖమహర్షి కూడా వాసుదేవ పరాయణుడే. నిరంతరము భగవంతుడి యందు భక్తి కలిగినవాడు. అందువలన వారు ఇరువురు సత్పురుషులే. చెప్పేటువంటి ఆయన కూడా సత్పురుషుడే, వినేటువంటి ఆయన కూడా మహాభాగవతోత్తముడు. ఇంకా అటువంటి ఇద్దరు వాళ్ళైతే
మామూలు లోకాభిరామానికి వస్తుందా? ఇట్టి సత్పురుష సమాగమమున కృష్ణ భగవానుని గుణముల దివ్య చర్చయే జరిగినది. కాబట్టి తప్పకుండా ఈ సత్పురుష సమాగమము కలుసుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా భగవత్ కథలనే చెప్పుకుని ఉంటారు, భగవత్ కథలే విని ఉంటారు. అందుకని మాకు ఆ విషయాలు చెప్పవలసినది. ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తం చయన్నసౌ తస్యర్థేయత్ క్షణో నీత ఉత్తమ శోక వార్తయా. ఈ సూర్యదేవుడు వేడి వస్తారు మళ్ళీ. ఆ సూర్యదేవుడు ప్రతిదినము ఉదయించును అస్తమించును. ఆయన పని అదే, ఉదయించడం అస్తమించడం. ఒకటైనా పని, అలా కాదండి. అస్తమించు భగవత్ కథా కీర్తనము చేత కాలమును గడుపని మానవుని ఆయమును గాక. ఎవరైతే భగవత్ కథా కీర్తనముల చేత తన యొక్క జీవితము కాలం గడుపుతూ ఉంటారో అటువంటి వాళ్ళ సమయమును కాకుండా మిగతా వాళ్ళ కాలాన్ని భగవంతుడు హరిస్తూ ఉంటాడు. భర్గో దేవస్య అంటారు. ఆయన ఎప్పుడు తన యొక్క వేడి కిరణముల చేత రసాన్ని పీల్చేస్తూ ఉంటాడు. ఆయన అన్ని పదార్థాల రసాన్ని పీల్చేస్తూ ఉంటాడు. అలాగే ఏ ప్రాణులైతే భగవత్పరంగా జీవితాన్ని గడపరో వాళ్ళ యొక్క ఆయుష్ని పీల్చేస్తూ ఉంటాడు. ఎక్కడ దాక్కున్నా సరే, ఇక్కడ నీ కిరణాలు పడకుండా లోపల దాక్కుండా అన్నా కూడా పీల్చేస్తాడు ఆయన. భగవత్కథా కీర్తనముల చేత కాలమును గడుపని మానవుని గడుపు మానవుని ఆయువును గాక ఇతరుల ఆయువును హరించును. తరవ కిన్న జీవంతి భస్త్రాః కిన్న స్వసంస్యుత నఖాదంతి నమేహంతి కిం గ్రామే పసవోపరి స్వవిద్వరాహోష్ట్రకరై సంస్తుత పురుష పశు నయత్కర్ణ పథోపేతో జాతు నామగదాగ్రజ. సౌనకాది మహర్షులు కూర్చుని తిడుతున్నారు ఇప్పుడు మానవులను. శాస్త్రం బూతులు తింటది కాబట్టి ఇక్కడ పోలుస్తూ ఇతర జీవులను పోలుస్తూ మానవ యొక్క జీవులు తిరుగుతున్నారు అన్నమాట. ఎలాగట? అయ్యా వృక్షములు జీవించడం లేదా? భగవత్ కథలు చెప్పుకుంటూ ఉంటే మాకు జీవితం ఎలాగా? సంపాదించుకోతా డబ్బులు, తినడం ఎలాగా? ఆ సమయం కూడా మరి సమయం సూర్యుడు దొంగలి చేస్తాడా? తప్పకుండా. అవి కూడా భగవత్పరంగా అయినట్లయితే ఆయన దూరికి రాడు. కాబట్టి ఏ నిమిషము ఏ సెకను మనం భగవత్ సంబంధం లేకుండా గడుపుకుంటా ఉంటామో ఆ కాలం మంది కాదు, కాలపురుషుడిది. ఏదైతే భగవత్పరంగా గడుపుకుంటా ఉంటామో ఆ సమయం మాత్రమే మనకి డిపాజిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వృక్షములు జీవించడం లేదా? కొలిమితిత్తులు ఉచ్ఛ్వాస నిశ్వాసము చేయటం లేదా? కొలిమితిత్తి తెలుసు కదా, కొలిమితిత్తి ఆగలా కాదు. కమ్మరివాడు బొగ్గులని రాజంప చేయడం కోసం చెప్పి ఉంటాడు. కొలిమంటే అదే కదా, కొలిమంటే అది ఇనుము కాల్చేటువంటి ఆ కుంపటి దాన్ని కొలిమి అంటారు. దానికి తిత్తి అనమాట. అది గాలి ఉంటూ ఉంటుంది అనమాట, లాగుతూ దిగుతూ ఉంటుంది. అది కూడా మరి శ్వాసగా గాలి తీసుకుని గాలి దిగుతూ ఉంటుంది. గాలి పిలుస్తుంది కాదు, అది కూడా ఒక శ్వాస జరుగుతుంది. ఆ విధంగా ఉచ్ఛ్వాస అది చేయటం లేదా? ఇతరములకు గ్రామ్య పశువులు ఆహారము తీసుకునటం లేదా? మైథునము చేయుట లేదా? హరిభజనము చేయకుండగా ఆహార నిద్రాదులు యందు కాలము గడుపు వారు నరరూప పశువులు. అంతకాని ఇంకేం కావాలి చెప్పండి చుట్టూ? అదే మరి నరరూప పశువులు అన్నమాట. ఎవరైతే కొంచెమైనా భగవత్ సంబంధముగా మనం రోజులు గడపకపోయినట్లయితే వాటికి మనకి తేడాలేదు. ఎందుకంటే మనం ఎంతో పెట్టుబడి పెట్టి దేన్ని, మన పుణ్యాన్ని బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ శరీరం కొనుక్కున్నాం. దీనికి అద్దె కట్టాలి, మళ్ళీ మేము కొనేసుకుంటే సరిపోదు. ఏదైనా అసలు అద్దె సైకిల్ లేవు, పూర్వం ఉండేవి, వచ్చినప్పుడు అద్దె సైకిల్ ఉండేవి. అద్దె సైకిల్ వాడు మనకి పేరు రాసుకుంటాడు, సమయం వేస్తాడు, మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన సక్రమంగా చెక్ చేస్తాడు వాడు అని కండిషన్లో ఉండాలి. గంటల లెక్క అన్నమాట. అది కూడా మీరు చూస్తాం. అందులో మీరు గ్యాస్ ఎక్కిపోయినా, గ్యాస్ పడినా ఏదైనా కూడా మనం డ్యామేజ్ కట్టుకోవాలి.
అలాగే మనం తెచ్చుకున్నాం ఇది శరీరాన్ని. అడుగుతా తర్వాత దీనివల్ల నీకు ఎంత వచ్చిన ఆదాయం, ఏం చేస్తావు అని అడుగుతాడు. ఎక్కడ చెప్పాలన్నమాట. లేకపోయినట్లయితే వాటికి మనకి ఒకే రంగా ఉంటుంది జీవితం. కర్ణరంధ్రముల యందు ఎప్పుడునూ కృష్ణనామం ప్రవేశింపని మానవుడు కుక్క. కర్ణరంధ్రములలో ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని ప్రవేశింపలేకపోయినట్లయితే, వినకపోయినట్లయితే వాడు కుక్క. గ్రామసూకరము ఒంటె, గాడిద మున్నగు పశువులతో సమానుడు. చూడండి ఎంత గట్టి తిరుగుతారు మనల్ని. మనకే తిట్టేది మనల్నే. విలేపతోరుక్రమ విక్రమాన్యేన శృణ్వతః కర్ణపుటే నరస్య జిహ్వా సతీ దార్దురికేవ సూత నచోపగాయత్యురుగాయ గాథాః. మహాగుణ సంపన్నుడకు విష్ణు భగవానుని పరాక్రమ కథలను శ్రవణము చేయని మానవుని కర్ణపుటములు వట్టి బిలములే. బిలములంటే సొరంగాలు. ఇవి కూడా మన సొరంగాలే కదా మనకి. వీటిలో కనుక భగవత్ కథలు కనుక వెడగ పంపించకపోయినట్లయితే అవి వట్టి గ్రంథము సమానం అన్నమాట. మహాపరాక్రమ సంపన్నుడుకు భగవానుని కథలను సంకీర్తనము చేయని నాలుక కప్ప నాలుక వలె దుష్టమైనది. మామూలుగా ఉన్నంతసరి ఉంటున్నది, సరిగ్గా రాత్రి బెకబెక ఉంటూ ఉంటుంది. రాత్రి పాములకి కళ్ళు కనపడదు. దీని యొక్క అరుపులు అది విని, దానికి అది చెవులు లేకపోయినా పాములకి అది వినేటువంటి గుణం ఉంది. వాటికి తరంగాల ద్వారా ఏదో భగవంతుడు పెట్టాడు, దానికి కావాల్సింది పెట్టాడు. ఆ విధంగా కప్ప తన యొక్క మరణాన్ని తానే ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆ ధ్వనికి పట్టు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగానే మన యొక్క నాలుక కూడా భగవత్ సంకీర్తనం కనుక చేయకపోయినట్లయితే, భగవన్నామం చెప్పకపోయినట్లయితే అది కప్ప నాలుక వలె దుష్టమైనది. దానికి బెక్కతమింగేం అన్నం తెలియదు. మనకి ఇన్ని రకాల మాట్లాడతాం మనం. ఇది భాషలో పైగా కఠినంగా మాట్లాడతాం, చక్కగా ప్రేమతో మాట్లాడతాం. ఎన్ని రకాలు ఉన్నాయి మళ్ళీ ఇందులో. ఇన్ని రకాల శివుడు భగవంతుణ్ణి మనం పొగడకపోయినట్లయితే, ఆయన ప్రసాదం మనం తినకపోయినట్లయితే మరి అది ఇంకా అది వేస్ట్, వ్యర్థం అన్నమాట. భూరి గుణ సంపన్నులకు భగవానుని పరాక్రమ కథలను శ్రవణము చేయని మానవుని కర్ణరంధ్రములు వట్టి బిలములే. భగవానుని పరాక్రమమును కీర్తింపని నాలుక దుష్ట స్త్రీ లేదా వారవనితి వలె తన ప్రభువుకు ఋషికేశుని గుణములను కీర్తింపక నానా విధములకు గ్రామ్య కథలను సేవించినచో అది కప్పనాలుక వలె కేవలము కోలాహలము చేసి కాలసర్పము వలె మృత్యువునే ఆహ్వానించును. వస్తుంటుంది. భగవత్ కథలు, భగవంతుడి కథలు వినని చెవులు గుహల్లాంటివి. భగవంతుడి యొక్క నామం చెప్పని నాలుక కప్ప నాలుక. భగవద్భజన చేయనటువంటి శరీరము జంతువుల శరీరంతో సమానం. భారహ పరం పట్ట కిరీట దుష్ట మప్యుత్తమాంగం నమేన్ముకుందం శావౌ కరౌనో కురుత న పర్యాం హరేణ సత్కాంచన కంకణౌ వా. మంచి వస్త్రము కలిగిన ఉష్ణీషము చేత కిరీటము చేత అలంకరింపబడినదైనను శిరస్సు చక్కగా మంచి పకడ్బందీగా ఎంతో పట్టుబట్టతోడి చక్కగా ఇది కడతాడు, తలపాగా కడతాడు. లేకపోతే కిరీటం పెట్టుకుంటాడు. రకరకాలు ఉంటూ ఉంటాయి. ఎంత గొప్ప అయినా వస్తువైనా అక్కడ పెట్టుకొని ఉంటాడు తల మీద. కానీ ఏ తల
భగవంతుడికి విష్ణు భగవాన్ నమస్కరింపదో అది కేవలము బరువును మోయేటువంటి తలగాది మాత్రమే అవుతుంది. కిరీటం బరువే, అది కూడా బరువే కదా, పట్టేనే కూడా ఉగ మోస్తూ ఉంటుంది అంతే, భారం అవుతుంది మాత్రమే. అది బరువును మోయినది వినాయకుడు. సువర్ణ కంకణములు కలవైనను హస్తములు శ్రీకృష్ణ సేవింపనిచో అది శవము యొక్క కరముల వలె వ్యర్థములే అగును. చక్కగా ఎన్నో మొత్తాన్నిటిగా ఉంటాయి, పెద్ద పెద్ద కాళ్ళు అన్ని కట్టుకుంటారు. అది కనుక చేతులు జోడించి భగవన్ నమస్కారం చేయడం అనుకోండి, అలంకారం. కృష్ణుని సేవింపనిచో నమస్కారమైన పెట్టాలి, సేవ లేకపోతే మనం అవి శవం యొక్క కరముల వలె వ్యర్థములేయగును. బర్హాయితేన నయనే నరాణాం లింగాని విష్ణోర్న నిరీక్షతో ఏ పాదౌ నృణాంతౌ ద్రుమ జన్మ భాజౌ క్షేత్రాణి నాను వ్రజతో హరేర్యౌ. విష్ణు భగవానుని మూర్తులను చూడని మానవుల అవయవములు నయనములు నమలిపించములోనున్న కన్నుల వంటివి. చక్కగా భగవంతుడు దృష్టిని కళ్ళని ఇస్తే ఆ కళ్ళతోటి విష్ణు భగవాన్ని రూప సౌందర్యము మూర్తుల్ని దర్శించకపోయినట్లయితే అది నెమలికే ఉన్నాయి మంచి మంచి కళ్ళు, నెమలిపించేవలు ఉంటాయి, నెమలి కన్ను అంటాం. కన్ను చూస్తుందా? అలంకారమే. ఆ విధంగా మన కళ్ళు కూడా అలంకారం కోసం ఉంటాయి తప్ప మీరు ఎన్ని కాటుకులు పెట్టండి, రకరకాలు చేయండి, ఎన్ని చేసుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. సార్థకత ఎప్పుడంటే అక్ష్ణోఫలం, కళ్ళు ఉన్నందుకు ఫలితము భగవంతుడి యొక్క భాగవతోత్తముల యొక్క దర్శనం చేస్తేనే దానికి ఫలితం. ఇంకా విష్ణు భగవానుని తీర్థస్థానములకు వెడలని పాదములు చెట్ల మొదళ్ళ వంటివి. చెట్టుకి కాళ్ళున్నాయి కానీ కలలు అవి. అలాగే అంటే కాళ్ళు ఇచ్చినా కూడా ఇటు ప్రయోజనం ఉండదు. ఆ విధంగా మనం కూడా కాళ్ళని కనుక భగవంతుడి యొక్క దేవాలయములకు తీర్థస్థానములకు వెళ్ళకపోయినట్లయితే అవి పాతి పెట్టినటువంటి కాళ్ళకు సమానం అన్నమాట, ఎందుకు పనికిరాదు. అంటే వాణ్ణి యమదూతల గొడ్డళ్ళ చేయనరుకోబడును. అవి అటువంటి కాళ్ళు ఏ కాళ్ళు అయితే వెళ్ళవో ఆ కాళ్ళని యమదూతలు నీకు ఇచ్చే ఎంపికను కుట్టేస్తే గొడవలు కొడతారు. చచ్చిపోతే మనకేం అంత అనుకుంటే చచ్చిపోతే మనకి ఏం తెలుస్తుందండి? ఇక్కడ శవాన్ని కాల్చేస్తారు కదా, శరీరం ఎక్కడ ఉంటుంది? యమదూత మనం కొట్టరుగా, యాతన శరీరం ఇస్తారు, మనకి స్పెషల్గా ఇస్తారట. యాతన శరీరం నీళ్ళలో వేడివేడి నీళ్ళు పెట్టి మనం కాలు పడితే కాలు బొబ్బెక్కిపోతుంది, కానీ బొబ్బెక్కదు. అక్కడ కాలినటువంటి బాధ అనిపిస్తుంది కానీ అలాగే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకో శిక్షణ అనుభవిస్తారు కదా, అలాగనమాట. ఆ విధంగా ఎంత చిత్తపడేస్తారు, ఫసలు నొప్పి తెలుస్తుంది అనమాట. ఆ విధంగా యాతన శరీరం అంటే అది అన్ని బాధలు అనిపిస్తుంది కానీ శరీరం అలా ఉంటుంది అనమాట, స్పెషలిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా నీకు ఎంతో ఉత్తమమైనటువంటి మానవ సంధ్యాన్ని ప్రసాదించాను, నీకు చక్కగా సాంగత్యం కూడా ఇస్తున్నాం. కానీ వెళ్ళి దాని కనుక ఇచ్చిన ఇంద్రియాలని మనం చక్కగా వాడుకోకపోయినట్లయితే, ప్రయోజనములకై వాటిని మనం వ్యవహరించకపోయినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే నిర్వయోగం వ్యర్థముగా మనం కాలం గడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ భాగవతులు ఈ విధముగా మనల్ని సావధానపరుస్తున్నారు. కాబట్టి ఈ భగవత్ కథను మనం శ్రవణం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి సాధన. దీని వలన మనకి త్వరగా తత్వజ్ఞానము తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి అది అర్థం కాకపోయినప్పటికీ కూడా లోపల క్రమక్రమం మనకి ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని లోపల తయారవుతుంటుంది అన్నమాట. అవసరం వచ్చినప్పుడు అది మనకి పనికి వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం భగవత్ కథలని భగవత్ లీలను మనం వింటూ ఉండాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మరి ఏం ప్రయోజనం?